దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ. సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు చెప్పారు. ఈ మధ్యకాలంలో దానికి ఒక సవరణ ఏమిచ్చారంటే, దేశమంటే విలువలతో కూడిన సమాజము, ఆ సమాజం యొక్క బలము సమాజం యొక్క విలువల వల్ల ఏర్పడుతుంది అని ఈ మధ్యకాలంలో మనం తెలుసుకుంటున్నాం. ఉదాహరణకి మన నుంచి విడదీసిన పాకిస్తాను, బంగ్లాదేశ్ పరిస్థితులు ఏమిటో ఇవాళ మనం చూస్తున్నాం. అరాచకం, అనాగరికత, అసహనం, మైనారిటీలు అంటే అక్కడ ఉన్న హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కులు పట్ల చేస్తున్న అసహన కార్యాలు, సంపటాలు, మానభంగాలు చేయటాలు, మత మార్పిళ్ళు చేయటాలు అక్కడ ఎంత ప్రాబల్యంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. అంటే ఆ సమాజం యొక్క విలువ ఏమిటో వాళ్ళు చేసే పనులు బట్టి మనకు తెలుస్తుంది. ఇదే కనుక భూటాన్ని తీసుకోండి, నేపాల్ని తీసుకోండి, రాజ్య పరివర్తన కోసం ఏమైనా చేయొచ్చేమో కానీ అరాచకం అక్కడ ఎప్పుడు చూడలేదు మనం. సుఖశాంతులు, సంతోషాలు ఆ రాజ్యాల్లో మనం చూస్తున్నాం. దాన్ని బట్టి వాళ్ళ విలువలు ఏమిటో మనం తెలుసుకోవచ్చు. అదే ఇవాళ ఎదుగుతున్న భారతదేశం, దాని విలువలు, దానికి ఉన్న నైపుణ్య స్థితిగతులు, వాళ్ళు ఎదుగుతున్న బాట, సామరస్యతకి పెట్టింది పేరుగా భారతదేశం నిల్చుంటుంది కదా. ఇది చూడలేక ఈ దేశాన్ని ఎట్లాగన్నా విభజిద్దాం, ఏదన్నా చేసి వీళ్ళని పడగొడదామని చెప్పి బయట వాళ్ళు ఏమీ చేయలేమని చెప్పి లోపల వాళ్ళనే వాళ్ళు ఐడెంటిఫై చేసి మన అపోజిషన్లో పార్టీల్లో ఉన్న మేధావులందరినీ ఒక దగ్గరికి తెచ్చి ఈ దేశాన్ని విడగొట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఉదాహరణకి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, 1911లో జాతి గణన పేరు మీద మన సనాతన సాంప్రదాయాన్ని 2400 కులాలుగా విభజించారు. కులాల్లో ఉపకులాల కింద విభజించారు. అప్పటి నుంచి క్యాస్ట్ సిస్టమ్ అంటే వర్ణం నుంచి కులం వరకు మన్ని సాగదీ. వాళ్ళు చేసిన పని వాళ్ళు చేశారు. వాళ్ళు 1947లో ఈ దేశం వదిలిపెట్టారు. కానీ వాళ్ళు వేసిన బీజాలు, వాళ్ళు చూపించిన మార్గం ఇక్కడున్న 60 ఏళ్ల పాటు మనం పరిపాలించిన ఒక రాజ్యాంగ పార్టీ, బ్రిటిష్ వాళ్ళ వల్ల పుట్టిన ఆ పార్టీ, దాన్ని కాంగ్రెస్ పార్టీ అంటాం ఇవాళ మనం. ఆ పార్టీలో ఇవాళ 55 ఏళ్ల యూత్ లీడర్, యువ నాయకుడు ఇవాళ అదే పంథాలో జాతి గణన చేస్తాను, జనగణన చేస్తాను అని చెప్పి మొదలెడుతున్నాడు. మన్ని విభజించే ప్రయత్నంలో వాడు మొదలెడుతున్నాడు. ఇది ఎంత దూరం పోతోందంటే, రేపు రానున్న జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్లో వాళ్ళ తీర్మానం ఏమిటంటే, ఆర్టికల్ 370 ఏదైతే ఈ దేశాన్ని విడదీసే ప్రయత్నం చేసిందో దాన్ని తొలగించిన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు పోటీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఎన్నికల వాగ్దానంలో 370ని మేము మళ్ళా తిరిగి రాస్తాం, ఉద్ధరిస్తాం దాన్ని, అలాగే పాకిస్తాన్ వాళ్ళతో చర్చలు పెడతాము అని చెప్పి ఒక మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే వక్ఫ్ చట్టం, ఇవాళ పాకిస్తాన్లో 9,72,000 ఎకరాలుంటే, ఒక దేశానికి 9,72,000 ఎకరాల భూమి ఉంటే కనుక ఈ వక్ఫ్ బోర్డు అనే ఒక సంస్థ కాలక్రమేణా 1951లో ఫామ్ అయ్యి 52,000 ఎకరాల నుంచి ఇవాళ 2023 కల్లా, అంటే ఇవాళ 24 అనుకోండి, 2023 కల్లా 9,78,000 ఎకరాల భూమిని వాళ్ళు సేకరించుకున్నారు వక్ఫ్ బోర్డు కింద. ఆ ఓ చట్టం ఏదో మన కాంగ్రెస్ వాళ్ళని మభ్యపెట్టేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని తీసేస్తామంటే వీడు దాన్ని ఎట్టి పరిస్థితిలో తీయనీయమని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే దేశం చీలిపోయినా పర్లేదు, దేశం బద్దలైపోయినా పర్లేదు, కానీ మేము మాత్రంలో పవర్లోకి ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ముత్తాత ఎవరైతే చేశారో అదే కుట్ర ఇవాళ రాహుల్ గాంధీ పన్నుతున్నాడు అనేందుకు నాకు ఎటువంటి సందేహం లేదు. చాలా బాధ్యతగా నేను మాట్లాడుతున్నాను. ఇదే రాహుల్ గాంధీ కనిపించిన చోటల్లా మీడియాలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, సినిమా రంగంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అలాగే మీడియా హౌస్లు అంటే
న్యూస్ ఛానల్స్ కానీ వీళ్ళు కానీ అక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది బీసీలు, ఓసీలు, లేకపోతే ఎస్సీ ఎస్టీలు, ఇవన్నీ మాట్లాడుతూ ఈ దేశాన్ని ఎంత విభజించాలో ఆ విభజన రీతిగానే వెళుతున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి ఎటువంటి మనస్తత్వం ఉన్నది. ఒక్క సీటు గెలుచుకునేందుకో, ఒక రాజ్యంలో కూర్చునేందుకో, ఈ దేశాన్ని ముక్కలుగా విడగొట్టేందుకు వీళ్ళు ఎక్కడా వెనకాడట్లేదని మళ్ళా చెప్తున్నారు. ప్రధానమంత్రి ఎవడో ఒకడవ్వగలుగుతాడు, ఆ రాహుల్ గాంధీ లాంటి వాడు ఒకడవ్వగలుగుతాడు అయితే గనక. కానీ వాడికి మద్దతు ఇస్తున్న పార్టీలన్నీ ఎవరు? కింద నుంచి డిఎంకే, ఇక్కడి నుంచి వైకాపా వాళ్ళు, అక్కడ పైన తృణమూల కాంగ్రెస్ వాళ్ళు, అక్కడి నుంచి సమాజ్వాదీ పార్టీ వాళ్ళు, కింద నుంచి శివసేన వాళ్ళు, ఎన్సిపి వాళ్ళు, ఇలా ఆర్జేడీ అని మన లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ పార్టీ, వీళ్ళందరూ కలిసి వాళ్ళకి ఇస్తున్నారు కదా. ఈ అన్ని పార్టీల్లో ముఖ్యంగా ఉన్న వాళ్ళందరూ హిందువులే కదా, సనాతన ధర్మీయులే కదా. వాళ్ళకి ఇది అర్థం కావట్లేదా? వాళ్ళ స్వార్థం కోసం పార్టీని వాడుకుంటున్నారా, వాళ్ళ స్వార్థం కోసం దేశాన్ని పణంగా పెడుతున్నారా? మరి బయట దేశాల్లో జరిగిన వీళ్ళకి కనిపించట్లేదా? ఫస్ట్ ఊచకోత కోయటం మొదలెడితే ఈ పార్టీ వాళ్ళనే కోస్తాను వాళ్ళకి తెలియట్లేదా? లేదు, ఇవాళ రోజు మా ఇల్లు గడిచేందుకో, మా పబ్బం గడుపుకునేందుకో కాలక్షేపం చేస్తున్నారా? వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చెప్పాల్సిన బాధ్యత మనందరికీ లేదా? మాట్లాడాలి కదా. ఒరే, దేశాన్ని విడగొట్టకండి రా మీ స్వార్థం కోసం, కులాల్ని విడగొట్టకండి రా మీ స్వార్థం కోసం అని మనం చెప్పాల్సిన బాధ్యత మనకున్నది కదా. మరి ఎందుకు మనం ఎవరూ ఏం మాట్లాడట్లేదు? మనం మాట్లాడకపోతే మౌనం అర్ధాంగీకారం అనుకుని వాడు ఇష్టమైన వాడు చేయట్లేదా? కాబట్టి మిత్రులారా, మనం చేయవలసింది మాత్రం ఖచ్చితంగా ఒకటి ఉన్నది. మన వర్ణం, నేను కులం మాట్లాడలేదు, మన వర్ణాన్ని మనం మన ముఖ్యద్వారం దగ్గర వదిలిపెట్టి బయటికి వచ్చినప్పుడు అందరం సనాతన ధర్మీయులమే. మాల, మాదిగ, బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, కమ్మ, కుర్మి, వడ్రంగి, కంసాలి, చాలెవాళ్ళు, కమ్మరి, కుమ్మరి, ఇంక ఎన్ని వర్ణాలుంటే అన్ని బెస్తవాళ్ళు, ఎన్ని వర్ణాలుంటే అందరూ కూడా ఒక తాటి మీదకు వచ్చి మేమందరం సనాతన ధర్మాన్నే పాటిస్తున్నాం, మేము హిందువులు అనే చెప్పుకునే రోజు వచ్చినప్పుడు ఈ యధవలందరూ భయపడతారు. వీళ్ళందరూ అప్పుడు మన ఓట్ల కోసం మన వెంట వస్తారు. నా విన్నపం ఏమిటంటే, మీ కాలనీలో మీ అందరూ సనాతన ధర్మీయులు ఒకటి కాండి. ఇవాళ మీ దగ్గర కొంతమంది ముస్లిమ్స్ ఉండొచ్చు, ముస్లిమ్స్ లేకనూ పోవచ్చు, కానీ మనందరికీ ఒకడే శత్రువు అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. ఆ శత్రువుని ఎదిరించాలంటే మనందరం ఏకం కావాల్సిన బాధ్యత మనకున్నది. అంటే భయపడి కాదు, వాళ్ళ పైశాచికత్వాన్ని ఎదుర్కోవాలంటే మనందరం సంఘటితం కావాల్సిందే. కాబట్టి మిత్రులారా, గ్రామ పంచాయతీ దగ్గర నుంచి, ఇది గ్రామాల్లో పంచాయతీలు ఉంటాయి, అక్కడి నుంచి ఓ పంచాయతీగా ఎన్నికయ్యి వస్తూ ఉంటారు వార్డు మెంబర్లు, బోర్డు మెంబర్లు అనుకుంటూ. అక్కడి నుంచి మొదలెట్టి ఒక్కొక్క వార్డుకి ఒక హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ, అంటే ఒక కూటమి, హిందూ కూటమిని ఒకటి ఫార్మ్ చేసుకుంటూ రావాలి మనం. ఈ ఫార్మేషన్ వల్ల ఎక్కడ ఏ కార్పొరేట్, ఇప్పుడు బస్తీలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, మహానగరాలు ఉన్నాయి, ఇక్కడ కార్పొరేటర్లు అంటారు. ఒక్కొక్క కార్పొరేటర్కి 10,000 ఓట్లో 20,000 ఓట్లో ఉంటాయి. ఈ 20,000 ఓటు పరిధిలో కూడా ఒక హిందూ జేఏసీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే మనందరం సమిష్టిగా ఉండి కలిసికట్టుగా ఉంటేనే మనం కాపాడుకుంటాం, మన ధర్మాన్ని కాపాడుకుంటాం. మన ధర్మం ఉంటేనే మనందరికీ స్వాతంత్రం ఉన్నట్టు. మన ధర్మం లేకపోతే అక్కడ ఉన్న సెక్యులరిజం అంటే పోతే అరాచకమే ఉంటుంది. కాబట్టి మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ, మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ, మన రానున్న భావితరాల్ని కాపాడుకోవాలి. వాళ్ళకు ఒక మంచి భూమిని మనం ఏర్పాటు చేయాలి. కాబట్టి ఆ దిశగా మనం పని చేయాలని, నా ఈ పిలుపుని మీరు అందరి దగ్గరికి తీసుకెళ్తారు. మీకు తెలిసిన ప్రతి రాజకీయ పార్టీలో ఉన్న హిందువుతోటి ఇది మీరు మాట్లాడతారని ఆశిస్తున్నాను. హిందూ జేఏసీలు తోడ్పడేందుకు మనం ఒక కార్యాచరణ, ఒక కార్య నిబద్ధత మనం ఇద్దాం, దీనికోసం ముందుకెళ్దాం. ఇది మొట్టమొదటిసారి కనుక మీరు వింటున్నట్టయితే సత్యభాష్యానికి సబ్స్క్రైబ్ చేయండి.
ఈ వీడియోని 10 మందికి పంపించండి. ఇది ఎక్కడి దాకా వెళ్ళాలంటే ప్రతి పార్టీలో ఉన్న హిందూ వరకు ఈ వీడియోని పంపించాలని నా ప్రార్థన. వచ్చే శిశుకు వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.